శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఫిబ్రవరి నెలలో 1 నుంచి 29వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు మొదటిగా గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం. రాహుకేతువులు వారి వారి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు చూసినట్లయితే మేషంలో కొనసాగుతున్నాడు. అలాగే శుక్రుడు, కుజుడు ఈ నెల మొదటిలో వచ్చేటప్పటికి ధనస్సులో, అలాగే వారి యొక్క మార్పు కుజుడు చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖున తన యొక్క మార్పు అనేది మకరంలోకి జరగబోతున్నది. అలాగే శుక్రుడు చూసినట్లయితే శుక్రుడి యొక్క మార్పు అనేది కూడా ఫిబ్రవరి 12వ తారీఖున మకరంలోకి మారబోతున్నారు. అలాగే రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఫిబ్రవరి 13వ తారీఖున కుంభ సంక్రమణం జరగబోతుంది అన్నమాట. కుంభంలోకి మారబోతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే బుధుడు కూడా యొక్క మార్పు అనేది ఉంది. బుధుడి యొక్క మార్పు అనేది మనం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖే వచ్చేటప్పటికి రాబోతున్నాడు, కుంభంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు శని రవి కలవబోతున్నారు అన్నమాట. ఆది శత్రువులైనటువంటి శని రవి కలయిక ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. కుంభరాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి వచ్చేటప్పటికి చూసినట్లయితే మనకు వచ్చేటప్పటికి కుంభరాశి వారికి గోచార రీత్యా జన్మరాశిలోకి వచ్చేటప్పటికి రవి సంచారం అనేది ఫిబ్రవరి 13వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు అన్నమాట. ఈ రాశి వారికి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తుంటాడో 5వ తారీఖు వరకు ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మరియు అలాగే విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంత మంచి స్థానాల్లో కుజుడు ఉన్నాడు. ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి వ్యయ స్థానాల్లోకి కుజు సంచారం అనేది మొదలవబోతుంది. తద్వారా ఎలా ఉండబోతుంది, అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి రవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో అని చూద్దాం. జన్మరాశులకి ఫిబ్రవరి 13వ తారీఖున రవి ఎప్పుడైతే సంచారం చేస్తాడో 13వ తారీఖు ముందు వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట. ఫిబ్రవరి 13వ తారీఖు తర్వాత జన్మరాశిలోకి వచ్చినటువంటి రవి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని ఇస్తాడన్నమాట. అంటే అధికమైనటువంటి వేడిని కలిగించడానికి కారకుడుగా తయారవబోతున్నాడు అని చెప్పి తెలుస్తున్నది. అలాగే వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా ఇది కొంచెం ప్రతిబంధకంగా కూడా తయారయ్యే విధంగా ఉంటుంది. అధికమైనటువంటి ధనం అనేది ఖర్చు అవుతుంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి శరీరంలో అనారోగ్యాన్ని కలిగిస్తాడు. అలాగే ఇక్కడ నుంచి సప్తమాన్ని చూసినట్లయితే మనకు సప్తమ దృష్టిని చూసినట్లయితే, ఎందుకంటే రవికి సప్తమ దృష్టి అనేది ఉంటుంది. సప్తమాన్ని చూసినప్పుడు జీవిత భాగస్వామికి అనారోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే వీరు ఎక్కువగా కోపం అనేది వీరికి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దాంతోపాటు రవి కూడా కొంచెం యాడెడ్ అన్నమాట. ఎందుకంటే రవి శని కలిసినప్పుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ఆది శత్రువులు అన్నమాట. ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి మీద దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. జన్మరాశిలోకి సంచారం చేసినటువంటి శని రవి. అలాగే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి ప్రయాణం చేస్తాడో, అంటే 12వ ఇంట్లోకి రాబోతున్నాడో, అది కూడా అంత యోగకారకమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. కాబట్టి ఓవరాల్గా మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కొద్దిగా విద్యార్థులు కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానాల్లోకి వచ్చేటప్పటికి రాహు సంచారం అనేది జరుగుతుంది. రాహు ఆల్రెడీ సంచారం చేశాడు. రాహు ధనస్థానంలో కూడా ఉన్నాడు. తద్వారా కూడా అది కూడా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చునే ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి కుజుడు కూడా ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నప్పుడు కూడా అటువంటి ఫలితాలు వస్తుంది. ఇప్పుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎవరైతే ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే పుస్తక షాపుల యజమానులు కానీ, వీరందరికీ వచ్చేటప్పటికి ఒక రకమైనటువంటి ఫలితాలు, మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, క్రూడ్ ఆయిల్ రంగంలో కానీ వీరికి కూడా కొంచెం మిశ్రమంగా ఉంది. స్పెక్యులేషన్స్ అనేవి ఈ నెల అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఎందుకంటే ఇక్కడ శని రవి ఆది శత్రువులైనటువంటి 2 గ్రహాలు కలవటం అనేది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎక్సెస్ ఇన్వెస్ట్మెంట్స్, అది అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అది కూడా ఎప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికమైనటువంటి ఖర్చును తగ్గించుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి ఫిబ్రవరిలో మొదటి 2 వారాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే రాజకీయ రంగ ప్రముఖులు వీరందరికీ వచ్చేటప్పటికి చెప్పాలి అంటే బాగా యాక్టివ్గా పనిచేయగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు. ఎప్పటి నుంచి పని చేయగలుగుతారంటే ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి వీరు అధికమైనటువంటి శ్రమని తీసుకోవడానికి ముందుకు రాగలుగుతారు. అధికమైనటువంటి శక్తితో పనిచేయగలుగుతారు అన్నమాట. కాకపోతే ఈ రాశి వారు అధికంగా అలసిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం రవి జన్మరాశిలోకి ఉన్నప్పుడు నీరసత్వం అనేది జరుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి దానికి తగినటువంటి పరిహారాలు వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. జన్మరాశిలోకి రవి ఎప్పుడైతే సంచారం చేస్తాడో అప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైన సూచనగా కూడా చెప్పొచ్చు అన్నమాట. అలాగే ఎర్రటి పూలతో మన శివుణ్ణి ఆరాధించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అలాగే కుజుడికి కూడా వచ్చేటప్పటికి 1000 స్థానంలో ఉన్నప్పుడు అది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి దాని తగినట్లుగా కూడా మనం కుజగ్రహ ఆరాధన చేయటం, కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం అనేది రాబోవటం అనేది జరుగుతుంది అన్నమాట. సో కుంభరాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగ ప్రముఖులకు కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెల ఫలితాలు అనేది కార్యక్రమం అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ అన్ని రాశుల వారికి వచ్చేటప్పటికి రవి కుజుడు ఎక్కువగా ప్రభావం అనేది చూపించడం అనేది జరిగింది. రవికి వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది మన శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమం అన్నమాట. అంటే మనకు సాక్షాత్ భగవంతుడు ఎవరు అంటే సూర్యచంద్రులు. కాబట్టి రవిని ఎలా పూజించాలి అనే దాని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వచ్చేటప్పటికి తన యొక్క పుత్ర సంతానానికి క్షయవాది గ్రస్తుడైనటువంటి తన కుమారుడికి సూర్యారాధన చేయటం వల్ల వాటిలో ఉన్నటువంటి మహత్యాన్ని చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది నారద పురాణంలో కూడా ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. మరియు అలాగే సూర్యుడిని, ఎందుకంటే మరి కంటికి కనపడే భగవంతుడు ఎవరో అంటే తల్లిదండ్రుల తర్వాత సూర్యుడే. కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అనేది ముఖ్య కారణం ఎవరు అంటే రవి యొక్క స్థానం అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి రవిని ఎక్కువగా పూజించాలి. అలాగే కుజుడి యొక్క స్థానం మార్పు అనేది కూడా ఉంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో వారిని కూడా ఎక్కువగా పూజించాలి. బుధుడు శుక్రుడు ఎప్పుడైతే రవితో కలుస్తారో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. అంటే వారి అస్తంగత్వం పట్టడం అనేది జరుగుతుంది. వారి యొక్క ప్రభావం అనేది కూడా కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మిగతా గ్రహాల గురించి ఎక్కువగా కేంద్రీకృతంగా నేను చెప్పట్లేదు. అంతేగాని మిగతా గ్రహాల ప్రభావం లేనివి అని నా ఉద్దేశం అయితే కాదన్నమాట. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది కూడా నేను ఏ రాశికి ఆ రాశి చెప్పడం జరిగింది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.